ఓకే చూడండి. సో ఈరోజు మనము జిఎల్ పోస్టింగ్ అలాగే టైప్స్ ఆఫ్ పోస్టింగ్ పోస్టింగ్ టైప్స్ అనే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఒక ఎంట్రీని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు ఒక ఎంట్రీని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు సో ఒక డాక్యుమెంట్ అనేది ఎలా పోస్ట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనే పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు, అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఇఫ్ యూ ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ త్రీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్స్ అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ అనేది త్రీ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, టూ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. టూ లెడ్జర్స్ లో ఏమున్నాయి? ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్, సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. టూ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్. ఐఏఎస్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని అర్థం. దీన్ని ఏమంటారు? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ టూ టైప్స్ ఉన్నాయి. లీడింగ్ లెడ్జర్ అనేది ఒకటే, ఐఏఎస్ అంటారు. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. రెండోది యుఎస్ గ్యాప్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, జిఎల్ ని పోస్ట్ చేద్దాం. ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం మనం? ఎంట్రీస్ అనేవి ఎంట్రీస్ మనం ఎలా పోస్ట్ చేస్తాము? ఎంటర్ అవ్వట్లేదు ఏంటది? ఉమ్, చూడండి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాము? FB50 స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఓకేనా? ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఎస్ఏపి కనిపిస్తుందా మీకు? కనబడుతుంది సార్. ఎస్ఏపి సర్వర్ కనిపిస్తుందా? ఫస్ట్ వన్ యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. సో FB50 సింగిల్ స్క్రీన్. ఫస్ట్ ఏముంది ఇక్కడ? FB50 సింగిల్ స్క్రీన్ లో చేద్దాం, తర్వాత డబుల్ స్క్రీన్ లో చేద్దాం. ఫస్ట్ FB50, టీ కోడ్ ఏంటి? FB50, ఎంటర్. కంపెనీ కోడ్, ఏ కంపెనీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? RR11. తర్వాత డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ డేట్ అని అర్థం. ఎస్ఏపిలో ఫిజికల్ డాక్యుమెంట్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఫిజికల్ డాక్యుమెంట్ డేట్ ఇక్కడ ఇవ్వాలి. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ మ్యాపింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏ రోజు అప్డేట్ అవుతుందో అది ఇస్తాం. ఇది సింగిల్ స్క్రీన్. మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మళ్ళీ ఒకటి పోస్టింగ్ టైప్స్ కదా, అందువల్ల ఇంకోటి చేస్తున్నాము. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డెబిట్ చేశాను 10,000, లేదంటే ఎనీ అమౌంట్ ఇవ్వచ్చు.
తర్వాత ఏమి ఇవ్వాలి మనం? బిజినెస్ ఏరియా ఇవ్వాలి. టెక్స్ట్ ఇస్తున్నాను, బిజినెస్ ఏరియా ఇస్తున్నాను. RR11. నెక్స్ట్ రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. క్రెడిట్. సార్ ఇది ఒకటి డెబిట్ క్రెడిట్ అర్థం కావట్లేదు సార్. ఎందుకు అర్థం అవ్వట్లేదు? అది డెబిట్ అర్థమవుతుంది కానీ క్రెడిట్ ఎందుకు పెడుతున్నారు అర్థం అవ్వట్లేదు సార్. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నాది ఎంబీఏ ఫైనాన్స్ సార్. క్రెడిట్ ఎందుకు అర్థం? అది డెబిట్ క్రెడిట్ తెలియదా మీకు? అది తెలియదు సార్, క్లాస్కి వెళ్ళలేదు. అదేంటండి బాబు, డెబిట్ క్రెడిట్ తెలియకపోవటం ఏంటిది? ఇంటర్మీడియట్ లో చెప్తారు కామర్స్ లో. అదే కదా సార్, అంటే అది క్రెడిట్ ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్లేదు. క్రెడిట్ అంటే బ్యాంక్, మనం రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం కదా. అవును. మీరు రెంట్ ఎలా పే చేస్తారు? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్, లేదంటే క్యాష్ ఇస్తారు. డెబిట్ అంటే ఏంటి? ఉమ్. రెంట్. క్రెడిట్ అంటే పేమెంట్ చేస్తున్నాం. ఉమ్. పేమెంట్ అంటే ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్. క్యాష్ ఇవ్వచ్చు, లేదంటే బ్యాంక్ ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? రెంట్ పే చేసాం, బ్యాంక్ ద్వారా పే చేసాం అని అర్థం. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి? పే చేసాం మనం, వెళ్ళిపోతుంది. అర్థమైంది అప్పుడు? ఓకే సార్. మీరు అలా కాదండి. మీరు యాక్చువల్గా వినండి, మీ పేరేంటో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు అడిగారు సతీష్ కదా, సార్. డెబిట్ అంటే ఏంటి, అవునవును. క్రెడిట్ అంటే ఏంటని. మీ పేరేంటి? సతీష్. సతీష్ గారు, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా? అయిపోయింది సార్, కానీ అది అంటే నా ఆల్రెడీ తెలుసు, కానీ నాకు క్రెడిట్ ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు అంతే. అసలు అదేం క్వశ్చన్ అండి బాబు. మీరు ఎక్కడ అడగండి, అట్లా బాగోదు అసలు. ఆ? ఇది ఫస్ట్ కామర్స్ స్టూడెంట్ కి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి ఫస్ట్ క్లాస్ లోనే తెలియాలి. మీరు ఎంబీఏ ఫైనాన్స్ చేసి డెబిట్ క్రెడిట్ అంటే తెలియలేదంటే అసలు ఏమన్నా ఉందా? ఏమనుకుంటారు? ఎంత లేదు సార్, అది మీకు అనిపిస్తుంది? డిగ్రీ డిగ్రీ బీఎస్సీ చేశాను, ఎంబీఏలో ఫైనాన్స్ చేశాను. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన, ఎంబీఏలో ఫైనాన్స్ కు సంబంధించినవి చాలా ఉంటాయి. నేను అప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళాను సార్ అంతే. అందుకోసం అని డౌట్ అంతే, ఏం లేదు. మీరు ఎక్కడ అడగకండి అట్లా. నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి, మరి టూ మచ్ గా ఉంటుంది. మీరు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి తెలియట్లేదంటే ఆ మెటీరియల్ చదవండి. డెబిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటో, క్రెడిట్ అంటే ఏంటో మెటీరియల్లో చెప్పాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్, శాలరీ పే చేస్తాం, శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అంటాం. శాలరీ అనేది డెబిట్ అవుతుంది, బ్యాంక్ ద్వారా పే చేశాం కాబట్టి బ్యాంక్ అవుతుంది. రెంట్ అకౌంట్ అటాచ్ టు, రెంట్ పే చేస్తున్నాం. ఎంట్రీ ఫైనాన్షియల్ టర్మినాలజీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. టూ అంటే ఏంటి? టూ అంటే బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, లేదంటే రెంట్ అకౌంట్ అటాచ్ టు క్యాష్, ఇది పేమెంట్ చేస్తున్నాం, బయటికి వెళ్తుంది. క్రెడిట్ అంటే ఏంటి? పేమెంట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. డెబిట్ 40, డెబిట్ రిసీవర్ మొత్తం కూడా 40 అంటే ఏంటి? ఇన్కమింగ్ అనుకోండి. 50 అంటే అవుట్ గోయింగ్ అనుకోండి. డెబిట్ అండ్ క్రెడిట్ అంటారు. ఓకే. సేవ్. ఓకే. ఇది సింగిల్ స్క్రీన్ లో చేసాం. సింగిల్ స్క్రీన్ లో చేసాం. డబుల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి? F-02. 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 డాక్యుమెంట్ డేట్ ఇచ్చాం. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే తెలుసు కదా, జనరల్ లెడ్జర్. జిఎల్ ఏమంటారు? జనరల్ లెడ్జర్ అంటారు. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్ చేస్తున్నాం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. ఏ పీరియడ్ లో ఉన్నాము తెలుసా? ఇది మీకు పీరియడ్ అంటే ఏంటి తెలుసా? ఈయన ఉన్నారు ఎవరు, ఏం పేరు మీ పేరు? తెలుసు సతీష్ సార్. సార్. సతీష్ గారు, ఎస్ఏ అంటే తెలుసా? అవును సార్. మనం ఏ పీరియడ్ లో ఉన్నాం? పీరియడ్ అంటే మంత్ కదా సార్. మంత్ అని అర్థం. అదే అదే సార్. మీరే డౌట్ అడిగింది ఇప్పుడు నన్ను. అది అవునవును. జాగ్రత్త, కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఎంబీఏ ఫైనాన్స్ అది డెబిట్ క్రెడిట్ తెలియలేదంటే నవ్వుతారు. చాలా టూ మచ్ గా ఉంటుంది, అది బీ కేర్ఫుల్. ఓకే ఓకే. మీకే వాల్యూ ఉండదు అట్లా అడిగితే. డెబిట్ అంటే క్రెడిట్ అంటే తెలియకపోవడం ఏంటి? ఓకే, నన్ను క్లాస్లో అడిగారు, తప్పలేదు, నో ఇష్యూ, తెలుసుకోండి. ఓకే సార్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తే డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకేనా? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా పే చేసాం, రెంట్ పే చేసాం అని అర్థం. ఓకే సార్. పీరియడ్ అంటే ఏంటి? ఎస్ఏపి ప్రకారం ఫోర్త్ పీరియడ్, మనం ఫోర్త్ మంత్ లో ఉన్నాం.
మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటారు కదా, మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ ఏప్రిల్ అవుతుంది. ఫస్ట్ ఏప్రిల్ నుంచి అవును స్టార్ట్ సార్. అవుతుంది. ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. 40 అంటే ఏంటి? డెబిట్ కదా. సో నేను డెబిట్ దగ్గర నేను తీసుకుంటున్నాను, శాలరీ తీస్తున్నాను, శాలరీ అకౌంట్, ఎంటర్, అమౌంట్ ఇస్తున్నాను 50,000. సో బిజినెస్ ఇయర్ ఇవ్వాలి. బిజినెస్ ఇయర్ ఏంటి? RR11. టెక్స్ట్ ఇస్తున్నాను, శాలరీ పెయిడ్. క్రెడిట్ అంటే ఏంటి? 50 కదా, 50 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే ఏమి ఇవ్వాలి ఇక్కడ? క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు, క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, అమౌంట్ కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. బిజినెస్ ఏరియా RR11. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఇక్కడ స్టార్ ఇస్తే అమౌంట్ కాపీ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఇస్తే టెక్స్ట్ కాపీ అవుతుంది. ఎంటర్. గో టు డాక్యుమెంట్. అమౌంట్ కాపీ అయిందా? టెక్స్ట్ కాపీ అయింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో సింగిల్ స్క్రీన్లో చేసాము, డబుల్ స్క్రీన్లో కూడా చేసాం జిఎల్ పోస్టింగ్. మీకు ఆల్రెడీ తెలుసు సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి, డబుల్ స్క్రీన్ అంటే ఏంటో తెలుసు. తర్వాత చూడండి, పోస్ట్ విత్ రెఫరెన్స్. పోస్ట్ విత్ రెఫరెన్స్, OBR2. పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. అంటే ఆల్రెడీ పోస్ట్ చేసాం, ఆల్రెడీ పోస్ట్ చేసాం. మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము? చాలా డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి. FB03కి వచ్చాం. ఓకే. డాక్యుమెంట్ లిస్ట్, ఇక్కడ నంబర్ ఉంది 11 ఇచ్చాను అనుకోండి, 11 ఇచ్చి ఎంటర్ కొడితే 11th డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. లేదు డాక్యుమెంట్ నంబర్ 1 కావాలి, 1 ఇచ్చి ఎంటర్ కొట్టాను, 1 మాత్రమే ఓపెన్ అవుతుంది. సో బ్యాక్ వెళ్ళాను. సో డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇప్పటి వరకు మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం అవన్నీ కనిపిస్తాయి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండాలి. 0L అంటే ఏంటి? లెడ్జర్, స్టాండర్డ్ లీడింగ్ లెడ్జర్ అంటారు, ఇది ఉండాలి. ఎగ్జిక్యూట్, ఈ క్లాక్ సింబల్ ఉంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. ఎంటర్. లాస్ట్లో ఇలా ఎల్లో మెసేజ్ వస్తే కనుక ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్. ఇవి మన టోటల్గా 11 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నంబర్ని ఇవన్నీ డాక్యుమెంట్ నంబర్ 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఇవన్నీ డాక్యుమెంట్ నంబర్స్. ఏ ఇయర్లో పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ టైప్ ఏంటి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కంపెనీ కూడా ఉంది. సో ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. అంటే ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం, ఈ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ పోస్ట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఇవ్వకుండా మనం పోస్ట్ చేయొచ్చు. దీనికి పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBR2. చూడండి, నేను FBR2కి వెళ్తున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. అంటే వన్ మోర్ పేజ్ SAP ఓపెన్ అవుతుంది. ఇలా 6 పేజెస్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు మనం. టీ కోడ్ ఏంటి? FBR2. ఎంటర్. చూడండి ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, 1 ఎక్కడ ఉంది? ఇగో 1, ఇది 1 పోస్ట్ చేశాను నేను. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఇలాంటి డాక్యుమెంటే ఇంకొక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? FBR2కి వెళ్తాం. FBR2. FBR2 అనేది ఏంటి? పోస్ట్ విత్ రిఫరెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ 1 ఇచ్చాను. ఓకే. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి? అమౌంట్ ప్రాసెస్ అవ్వదు, మళ్ళీ ఇస్తాం మనం. ఎంటర్. చూసారా?
డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. 8th పోస్ట్ చేశాం. ఓకే, సేమ్ అలాంటి డాక్యుమెంట్ ఇంకోటి అవుతుంది. ఇక్కడ 40 ఆటోమేటిక్గా రెంట్ అకౌంట్ యాడ్ అయిపోయింది. ఇది రెంట్ అకౌంట్. ఇది ఎంటర్ అమౌంట్. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇచ్చాం కదా, అందువల్ల అమౌంట్ అనేది అడుగుతుంది మళ్ళీ. నేను ఒక 6,000 ఇస్తున్నాను. ఒక 50,000 ఇస్తున్నాను నేను. ఎంటర్. మళ్ళీ ఇక్కడ స్టార్ ఇస్తున్నాను. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ కదా. ఎంటర్. చూసారా, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. నేను డెబిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వలేదు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ 1 పోస్ట్ చేశాను. 1ని బేస్గా చేసుకుని 1 మోర్ డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. సేవ్. డాక్యుమెంట్ 12 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని 1 మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. ఓకే, టీ కోడ్ ఏంటి? FBR2. FBR2లోకి వచ్చేసాం. ఐఎమ్ సారీ, FBR2కి వచ్చాం. FBR2కి వచ్చాం. వెయిట్, /n FBR2 ఇవ్వాలి. /n FBR2 ఎంటర్. సో ఏ డాక్యుమెంట్ ని రిఫరెన్స్ చేసుకుని పోస్ట్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 5. 5 ఆల్రెడీ పోస్ట్ చేశాం కదా. 5 ఆల్రెడీ పోస్ట్ చేశాం మనం. ఇక్కడ చూద్దాం, మనం ఏటీ కోడ్లో ఉన్నాము. FB03లో ఉన్నాం. FB03 ఆల్రెడీ పోస్ట్ చేశాం. ఈ డాక్యుమెంట్ నెంబర్ 5 ఇది. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సేమ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి మనం. 5 అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాం. సో 5ని ఇలాంటి డాక్యుమెంటే 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? FBR2 ఎంటర్. ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం మనం? సేమ్ డాక్యుమెంట్. ఏంటది? ఏ డాక్యుమెంట్? 5 పోస్ట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ 10,000 ఉంది. సో నేను 5ని బేస్గా చేసుకుని 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయాలి కాబట్టి 5 తీస్తున్నది. రిఫరెన్స్ డాక్యుమెంట్ నంబర్ అంటారు దీన్ని. సో 5ని బేస్గా చేసుకుని 1 మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి. ఇవేమీ ఇవ్వట్లేదు నేను. కాపీ టెక్స్ట్ ఇవేమీ ఇవ్వట్లేదు. అంటే సేమ్ అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఎంటర్. ఎంటర్. చూసారా, శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. సేవ్. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. అర్థమైందా? అంటే ప్రీవియస్గా ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం, అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి. దీని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఇది ఓకే ఈ సార్. డాక్యుమెంట్ బేస్గా చేసుకుని 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. సార్ ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చేంజ్ అవ్వట్లేదు కదా సార్? మార్చుకోవచ్చు మనం. ఇక్కడ మారిపోయింది. చూసి ఇక్కడ చూడలేదు, మారిపోయిందా? ఆ, 1 మినిట్. పోస్టింగ్ డేట్ మార్చుకోవచ్చు మనం. ఓకే. మనం మార్చలేదు, కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే సార్. పోస్టింగ్ డేట్ అనేది మనం కావాలంటే మార్చుకోవచ్చు. మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం ఇప్పుడు టోటల్గా? 13 13. చేసాం. ఇక్కడ మనం 10 ఉంది కదా, ఇది కావాలంటే మార్చుకోవచ్చు. 8 ఉంది కదా, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 13 పోస్ట్ చేసాం. 13 పోస్ట్ చేసాం. ఇలాంటి డాక్యుమెంటే ఇంకోటి పోస్ట్ చేయాలి మనం. 13 ఎలా ఉందో అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? సో టీ కోడ్ ఏంటి? FBR2కి వస్తున్నాం. ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు మీరు? 13 ఎలా ఉందో అదే విధంగా 1 మోర్ డాక్యుమెంట్ని మనం పోస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్, కాపీ టెక్స్ట్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎంటర్. డాక్యుమెంట్ డేట్ మార్చుకోవాలా? మీరు కావాలంటే మార్చుకోండి. ఈరోజు డేట్ ఎంత? 10th కదా. 10th తీసుకుందా? ఇక్కడ కూడా 10 ఇస్తున్నాను. 10 ఎంటర్. 10 వచ్చిందా రాలేదా? వచ్చింది. అట్లా 10 వచ్చేసింది. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. టోటల్గా ఎన్ని చేసాము? 14 డాక్యుమెంట్స్ చేసాం. ఈ 14 డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంటాయి. బ్యాక్ వెళ్తున్నాం, పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాను. బ్యాక్ వెళ్ళి OBR2 FB03 కదా. ఎస్. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్. లాస్ట్లో గ్రీన్ మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయండి, పోతుంది అది. చూసారా, 14 చేసాం. 10th డేట్ వచ్చిందా రాలేదా?
వచ్చింది. క్లియర్ కదా? ఇట్లా మీరు ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని మళ్ళీ పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఎవరు అడిగారు కదా ఇంతకుముందు, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? మీరు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది బాగా గ్రో చేసుకోవాలండి. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ జాబ్స్ అనేవి చిన్న చిన్న జాబ్స్, సింపుల్ గా చేసే జాబ్స్. శాలరీస్ బాగుంటాయి, కెరీర్ చాలా బాగుంటుంది, డౌట్ ఏం లేదు. కానీ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. ఆ డాక్యుమెంట్ షీట్స్ అన్ని చదవండి, చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తాము? పోస్ట్ విత్ రిఫరెన్స్ చేస్తాం. Based on the preview document, we will post the one more document. Based on the preview document, we will post the one more document. FBR2 లోకి వెళ్ళి మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఈ టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఫాస్ట్ డేటా ఎంట్రీ. చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఫాస్ట్ డేటా ఎంట్రీ. చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేయాలి. /n FB50 1 minute. చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫాస్ట్ డేటా ఎంట్రీని చేయాలి. ఫాస్ట్ డేటా ఎంట్రీ ఎలా చేస్తారు? చూడండి, /n F-02 ఎంటర్. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇద్దాం. ఫస్ట్ 10th కదా, ఈరోజు 10 ఇస్తున్నాను. క్లిక్ చేశాను, 10 పిక్ అయింది. ఇక్కడ చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ ఒక ట్యాబ్ ఉంది కదా, ఫాస్ట్ డేటా ఎంట్రీకి వచ్చాను. ఇక్కడ చూడండి, 40 అంటే ఏంటి? డెబిట్ కదా. 40 40 అంటే రెంట్ అకౌంట్. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ RROC కదా. రెంట్ అకౌంట్ ఫస్ట్. రెంట్ అకౌంట్ అమౌంట్ ఎంత? 10,000. 50 50 అంటే ఏంటి? క్రెడిట్. 50 అంటే క్రెడిట్. 50 అంటే బ్యాంక్ అకౌంట్ కదా. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలండి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోవట్లేదు, RROC ఇవ్వాలి. అంటే బ్యాంక్ అకౌంట్ 10,000. ఓకే, ఇచ్చాను. తర్వాత మళ్ళీ చూడండి, వన్ మోర్ ఎంట్రీ. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. 40. సో రెంట్, మళ్ళీ అదే పోస్ట్ చేస్తున్నాను, రెంట్ అకౌంట్. మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ 20,000 తీసుకుంటున్నాను. 50 అంటే క్రెడిట్. ఓకే. సో మల్టిపుల్ ఎంట్రీస్ అనమాట. అగైన్ మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను. 40 శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాను. శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అంటే ఏంటి? 40 కదా. ఐఎమ్ సారీ. ఇక్కడ చూడండి, మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది?
సర్వర్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మనవి కాదు. మనవి తీసుకుంటే మనవి కాదు, వేరే వేరే వాళ్ళవి, అంటే వేరే కంపెనీ కోడ్వి. అవి తీసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఏం చేయాలి? ఏమైతే మన కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ తీసుకోవాలి. మన కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్స్ రావాలంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ఆర్ఆర్ఓసి. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చాము? మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? ఆర్ఆర్ఓసి అని ఆర్ఆర్ఓసి ఇచ్చామా? ఓకే, ఇక్కడ ఇవ్వాలి. సారీ, ఇక్కడ కాదు. ఆర్ఆర్ఓసి చార్ట్ ఆఫ్ అకౌంట్ కాలంలో ఇవ్వాలి. ఓకేనా? కంటిన్యూ. శాలరీ అకౌంట్, ఇక్కడ శాలరీ అకౌంట్ ఇచ్చామా? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఈ శాలరీ అకౌంటే కదా. టు బ్యాంక్, సారీ, శాలరీ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. ఐఎమ్ సారీ, శాలరీ పే చేస్తున్నాం. శాలరీ అకౌంట్ ఆర్ఆర్ఓసి, కంటిన్యూ. ఇక్కడ శాలరీ అకౌంట్ ఇచ్చాము. ఎంత? శాలరీ అనేది 60,000 ఎగ్జాంపుల్. 50, 50 అంటే క్రెడిట్. తర్వాత ఏమి ఇవ్వాలి ఇక్కడ? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, ఆర్ఆర్ఓసి. బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి బ్యాంక్. సో నేను ఎస్బీఐ తీసుకుంటున్నాను, 60,000. ఓకే. సో మల్టిపుల్ ఎంట్రీస్, ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? టోటల్గా 3 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. బిజినెస్ ఏరియాస్ ఇవ్వాలి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ఇక్కడ మన ఎగ్జాంపుల్ RR11, 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 ఏదైతే అది తీసుకున్నాను. హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ 11, RR11, 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 ఇవన్నీ తీసుకున్నాం. ఎంటర్ చేశాను, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇవ్వగానే ఇలా వచ్చింది చూసారా? రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, ఫస్ట్ ఎంట్రీ. తర్వాత అగైన్ రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, ఇదొక ఎంట్రీ. శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఎట్ ఏ టైం ఎన్ని చేశాను నేను? 3 ఎంట్రీస్ పోస్ట్ చేశాను. టోటల్గా 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6, ఇక్కడ 6 ఉంది చూసారా? 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది బ్లూ లైన్ లో ఉంది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సేవ్ చేసామనుకోండి, మెసేజ్ చూసారు, కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ ని కరెక్ట్ చేయమంటుంది. లైన్ ఐటమ్ అంటే ఏంటి? ఇది మనం టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వలేదు, అందువల్ల ఇలా వచ్చింది. ఇది బ్లాక్ లో ఉండాలి. ఫస్ట్ ఇక్కడ అర్థమైందా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది ఒక ఎంట్రీ, ఫస్ట్ది. తర్వాత రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇదొక ఎంట్రీ. తర్వాత శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇదొక ఎంట్రీ. టోటల్గా 3 ఎంట్రీస్ ఎట్ ఏ టైం చేశాను. టోటల్ వాల్యూ ఎంత? 90,000. డెబిట్ 90, క్రెడిట్ 90. సేవ్ చేస్తే అవ్వలేదు. కరెక్ట్ ది మార్కుడ్ లైన్ ఐటమ్స్ అని వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఎగ్జాంపుల్, లైన్ ఐటమ్ అంటే ఏంటి? ఇది ఒక లైన్ ఐటమ్, ఇది మొత్తం ఒక లైన్ ఐటమ్. ఇక్కడ కనిపించేదంతా కూడా ఒక లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 3, ఇవి బ్లూ లైన్ లో ఉంది. అంటే ఏంటి? ఏదన్నా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇది బ్లాక్ లో ఉండాలి, కానీ బ్లూలో ఉంది. లైన్ ఐటమ్ లో డేటా ఇవ్వలేదు, సో నేను లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ ఇవ్వలేదు, రెంట్ అని ఇచ్చాను. బ్యాక్కి వెళ్తున్నాను. చూసారా? బ్లాక్ లో చేంజ్ అయింది చూసారా? తర్వాత ఎస్బీఐ, ఇక్కడ కూడా ఇస్తున్నాను, బ్యాక్ బ్లాక్ లోకి వచ్చింది చూసారా? తర్వాత దీనిపైన కూడా డబుల్ క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ ఇవ్వలేదు, బ్యాక్. టెక్స్ట్ ఇస్తున్నాను, బ్యాక్. తర్వాత ఇది శాలరీ, ఇది కూడా మనం ఇవ్వలేదు, డబుల్ క్లిక్ చేస్తున్నాను. శాలరీ ఇవ్వలేదు, శాలరీ పెయిడ్, బ్యాక్ వచ్చాను. నెక్స్ట్, బ్యాక్ వచ్చాను. చూసారా?
రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అన్ని బ్లాక్ లో ఉన్నాయి. సేవ్. చూసారా డాక్యుమెంట్ పోస్ట్ అయింది, డాక్యుమెంట్ 15 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేస్తాం. అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? అర్థమైంది అర్థమైంది సార్. దీన్ని ఏమంటారు? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఓన్లీ 6 తీసుకున్నాం, మీరు 10 కూడా తీసుకోవచ్చు. సో ఏం చేస్తాం, ఎలా పోస్ట్ చేస్తామో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. /n-f-02 పాస్ట్ డేటా ఎంట్రీకి వచ్చాం. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి, 10th ఇచ్చాను. పాస్ట్ డేటా ఎంట్రీ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. 40 డెబిట్. 40 అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాలంలో చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోవాలి. RROC మన చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటే ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ 500 అంటే మీనింగ్ ఏంటి? 500 GL అకౌంట్స్ వరకు మాత్రమే కనిపిస్తాయి. ఇది తీసేస్తే మొత్తం కనిపిస్తాయి. మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ అంటే 500 GL అకౌంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీకు తెలుసు. కంటిన్యూ. నేను శాలరీ పే చేస్తున్నాను. శాలరీ అకౌంట్ డేటా ఇంకా చాలా ఉన్నాయి. జిఎల్స్ చాలా క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. 10,000. 40 డెబిట్. 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్. ఏదైనా ఒక బ్యాంక్ తీసుకోవచ్చు, ఎనీ బ్యాంక్. SBI తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ 40. ఈ 40 ఇచ్చిన తర్వాత బయట క్లిక్ చేయండి, ఇట్లా వేరే చోట క్లిక్ చేయండి, లేదంటే పైకి వెళ్ళిపోతుంది ఇది. ఇంకోటి ఏం చేద్దాము, రెంట్ శాలరీ ఇచ్చాం కదా, నెక్స్ట్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఐఎమ్ సారీ, రెంట్ ఎంత? 20,000. 50 అంటే క్రెడిట్ కదా. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోతే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తుంది. RROC టు బ్యాంక్ అకౌంట్ 20,000. నేను 2 ఎంట్రీసే పోస్ట్ చేస్తాను. బిజినెస్ ఇయర్ ఏంటి? RR11, 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 RR11. ఓకే. సో మనం ఎంటర్ కొట్టచ్చు, లేదంటే డాక్యుమెంట్లో కూడా వెళ్ళచ్చు. ఇంతకుముందు ఎంటర్ చేశాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తాను, డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను. సిమ్యులేట్. చూసారా, ఇంతకుముందు ఎంటర్ కొట్టాను, ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ఇవ్వట్లేదు. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓన్లీ 2 ఎంట్రీసే చేస్తున్నాను. సో కరెక్ట్ ది మార్కుడ్ లైన్ ఐటమ్. ఇక్కడ శాలరీ ఇవ్వలేదు, శాలరీ బ్యాక్. SBI కదా, ఇక్కడ కూడా నేను శాలరీని వేస్తున్నాను. బ్యాక్. రెంట్ బ్యాక్. ఓకే. పోస్ట్. సేవ్ అంటే పోస్ట్. డాక్యుమెంట్ 16 వాజ్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్ అయిందా లేదా? ఎస్ సార్ నో? లేదు సార్. దీన్ని ఏమంటారు? ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. మనం ఫాస్ట్ డేటా ఎంట్రీ చేస్తాం. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? డిస్ప్లే డాక్యుమెంట్ FB03లో ఉంటాయి. FB03 /n FB03. ఈ నెంబర్ తీసేస్తున్నాను. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. ఎల్లో మెసేజ్ వస్తే ఏం చేయాలి? ఎంటర్ చేయాలి. ఎంటర్.
ఇవన్నీ పోస్ట్ చేస్తాం మనం. 16 ఏంటి, ఇది పాస్ట్ డేటా, వన్ మోర్ డాక్యుమెంట్. 15 అంటే ఇది, 14 ఇది. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ నంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి డాక్యుమెంట్ కూడా నంబర్ వస్తుంది. నంబర్ వల్ల అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటి? అంటే ఏ డాక్యుమెంట్ ఏం పోస్ట్ చేసామో తెలుసుకుంటాం, నెంబర్ ఇస్తే. ఉమ్? ఆ నెంబర్, పర్టికులర్ నెంబర్ ఇవ్వడం వల్ల ఎంట్రీ ఏంటని తెలుసుకోవచ్చు కదా సార్, FB03లోకి. తెలుసుకోవచ్చు. With help of document number, we can track the each and every document as well as document relevant information. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే లాక్స్ లో ఉంటాయి. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇలా ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేము. లాక్స్ లో ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనము FB02కి వస్తాం, ఎంటర్ చేస్తాం. ఇక డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. డాక్యుమెంట్ నెంబర్ 10,000 కావాలంటే 10,000 ఇస్తాం. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంట్ యాజ్ వెల్ as డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనం 10,000 FB పోస్ట్ చేయలేదు కదా. FB03 కదా సార్, 02 ఇచ్చారా? FB03 మనం వచ్చింది, FB03. FB03కి వచ్చాం. ఐఎమ్ సారీ, కరెక్ట్, FB03కి వచ్చాం. FB03లో ఉంటుంది. FB03కి వచ్చాం కదా, డాక్యుమెంట్ నెంబర్ 14 కావాలి. 14 నుంచి ఎంటర్ ప్రెస్ చేసాం, ఆటోమేటిక్గా వచ్చేసింది. అలా మీకు ల్యాక్స్లో ఉండే ట్రాన్సాక్షన్స్. మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తారు FB03లోకి వచ్చి. FB03లో మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చేసి ఎంటర్ కొడితే with help of document number we can find the document as well as document relevant information. గుర్తుపెట్టుకోండి. క్లియరా? క్లియరా? నెక్స్ట్ ఎస్ సార్. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ ఏం చేస్తారు? ఫస్ట్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ an authorization from the management. If one person, end user, park the document, superior will approve the document. వన్ పర్సన్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ an authorization from the management. వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్స్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. అంటే ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ ని పోస్ట్ చేయరు డైరెక్ట్ గా, జస్ట్ మీకు పోస్ట్ చేయడం చూపించాం. కాకపోతే ఏం చేస్తారు? ఒక డాక్యుమెంట్ మీరు పార్క్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆ డాక్యుమెంట్ అనేది వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. రిఫ్లెక్ట్ అవుతుందా? అవ్వదు. గో బ్యాక్. సో FB50కి వెళ్తున్నాను నేను. FB50 డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. నేను ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రెంట్ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ 10,000. ఇంకా చాలా GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో, వెయిట్ చేయండి. టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. తర్వాత ఇంకేమి ఇవ్వాలి? మనం బిజినెస్ ఏరియా ఇవ్వాలి కదా, ఈ పారామీటర్స్ యాడ్ చేద్దాం. మనకి 75 పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 75 పారామీటర్స్ ఉంటాయి. RR22 తీసుకుంటున్నాను. ఇంతకుముందు 11 తీసుకున్నాను కదా, ఇక్కడ 22 తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఇచ్చేస్తాం. ఇవన్నీ ఏంటి? పారామీటర్స్ అంటారు. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఇవన్నీ పారామీటర్స్. ఓకే, సో ఇవన్నీ ఇచ్చేసాం. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఈ డాక్యుమెంట్ ఏం చేస్తున్నాను? నేను పార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పార్క్ డాక్యుమెంట్.
మెసేజ్ ఏముంది? డాక్యుమెంట్ 17 RR11 వాస్ పార్క్డ్. అంటే ఈ డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది. ఈ డాక్యుమెంట్ ఏమవుతుంది? సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఓకే, డాక్యుమెంట్ ఏం చేసాం? మనం పార్క్ చేసాం. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఎంట్రీస్ అన్ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తారు. సేమ్ టు సేమ్ వన్ మోర్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాను నేను. ఆడిట్ ఫీజు తీసుకుంటున్నాను. డెబిట్ 10,000. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. ఇది క్రెడిట్ అవుతుంది 10,000. తర్వాత ఇవ్వాలి, మనం టెక్స్ట్ ఇవ్వాలి. ఓకేనా? టెస్ట్ ఏదో ఇవ్వండి. తర్వాత బిజినెస్ ఏరియా RR11. ఈ డాక్యుమెంట్ ఏం చేస్తున్నాను నేను? పార్క్ చేస్తున్నాను. ఎంటర్. ఎంటర్ కొట్టిన తర్వాత ఇలా వస్తుందండి. ఎంటర్ చేయాలి. పార్క్ చేస్తున్నాను. పార్క్ డాక్యుమెంట్ 18 RR11 వాజ్ పార్క్డ్. 2 డాక్యుమెంట్స్ నేను పార్క్ చేశాను. వన్ మోర్ డాక్యుమెంట్. నేను టోటల్గా 4 డాక్యుమెంట్స్ ని పార్క్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. నేను ఇంకా కొన్ని చేస్తున్నాను చూడండి. 4 చేద్దాం, మనం 4 డాక్యుమెంట్స్ చేద్దాం. ట్యాబ్ పట్టుకుంటూ వెళ్ళిపోతుంది. టెక్స్ట్ ఇస్తున్నాను. RR11 అనేది బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంటర్. పార్క్. మళ్ళీ పార్క్ చేస్తున్నాను. చూసారా? డాక్యుమెంట్ వాస్ పార్క్డ్. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఒక పర్సన్ పార్క్ చేశాడు, ఎండ్ యూజర్ అనేవాడు పార్క్ చేశాడు. ఆ డాక్యుమెంట్ ఏమవుతుంది? సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పర్సన్ కి డాక్యుమెంట్ అనేది పార్క్ చేస్తారు. అంటే ఎండ్ యూజర్ అనేవాడు పార్క్ చేస్తాడు. సుపీరియర్స్ కి ఆ డాక్యుమెంట్ అనేది ఏమవుతుంది? నోటిఫికేషన్ గా వెళ్తుంది. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్. సో ఇలాగే కాదు, ఇంకొక వేలో కూడా, అంటే మనం డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ చేసాం పార్క్ డాక్యుమెంట్ కి. టీ కోడ్ ద్వారా కూడా మన డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ చూడండి ఇక్కడ. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. ఓకే, టీ కోడ్ ద్వారా కూడా మన డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పార్క్ చేసాం, డైరెక్ట్గా చేసాం. టీ కోడ్ ద్వారా కూడా మన డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-65/N F-65 టీ కోడ్ ద్వారా. ఓకే, డాక్యుమెంట్ డేట్ 40 అంటే ఏంటి? డెబిట్. రెంట్ అకౌంట్ డేటా. ఎంటర్. అమౌంట్ ఇస్తున్నాను 10,000. రెంట్ పెయిడ్. 50 అంటే ఏంటి? క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. బ్యాంక్ అకౌంట్. ఓకే, గో టు డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్. చూసారా? పార్క్ డాక్యుమెంట్. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పార్క్ అయిపోతుంది. లేదంటే సేవ్ చేసినా కూడా పార్క్ అవుతుంది. క్లిక్ చేస్తున్నాను. పార్క్ డాక్యుమెంట్. అమౌంట్ అడుగుతుంది, ఇవ్వలేదు కదా మనం, మర్చిపోయాను. అమౌంట్ 10,000.
టెక్స్ట్ ఇవ్వాలి, రెంట్. పార్క్ డాక్యుమెంట్. చూసారా, డాక్యుమెంట్ 20 వాస్ పార్క్డ్. సో ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేద్దాం. పార్క్ డాక్యుమెంట్, శాలరీ అకౌంట్, ఎంటర్ 10,000, శాలరీ పెయిడ్ 50 అంటే క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్బీఐ, ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్, పార్క్. డాక్యుమెంట్ 21 వాస్ పార్క్. మనం డాక్యుమెంట్ ఏం చేసామో పార్క్ చేస్తాం, వితౌట్ టీ కోడ్, విత్ టీ కోడ్, ఎలాగైనా చేయొచ్చు. F-65 ద్వారా కూడా చేయొచ్చు. సో మనం పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV0, FBV0 /n ఇవ్వాలి, FBV0, ఎంటర్. సారీ, FBV0 కరెక్ట్ ఇచ్చాం కదా, FBV0. 1 minute. /n FBVO, ఐ థింక్ V0, ఎంటర్. చూసారా, ఇక్కడ 21 ఉంది, 21 మాత్రమే వస్తుంది పార్క్ డాక్యుమెంట్. అలా కాదు, నేను బ్యాక్కి వెళ్తున్నాను. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. ఇక్కడ యూజర్ నేమ్ ఉండాలి. ఏ యూజరు? ఇది నా యూజర్ నేమ్. మీ నేమ్ ఉంటే మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. కంపెనీ కోడ్ ఉండాలి, ఫిజికల్ ఇయర్ ఉండాలి, ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ మనం పార్క్ చేసాం. 17, 18, 19, 20, 21. ఇవి సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్ లో ఎవాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు, ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. FBV0లో ఉంటాయి పోస్ట్ చేసిన మనం పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని. పోస్ట్ చేసిన డాక్యుమెంట్లు ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి, పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో ఉన్నాయి. ఓకేనా? సో మనం పార్క్ చేసాం. ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తాము, లేదంటే ఎలా డిలీట్ చేస్తాం? హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0లో ఉన్నాయి. లేదంటే ఈ టీ కోడ్ ద్వారా కూడా చూడొచ్చు పార్క్ డాక్యుమెంట్ ని. FBL3N /n FBL3N, ఎంటర్. ఇక్కడ చూడండి, లాస్ట్ లో పార్క్డ్ అని చూసాడు, పార్క్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పార్క్డ్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎగ్జిక్యూట్. చూసారా, ఇవి మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్. ఇవి 17, 18, 19, 20, 21 ఇవన్నీ మనం పార్క్ చేసాం. బిజినెస్ ఏరియా కనిపిస్తుంది, డాక్యుమెంట్ టైప్ కనిపిస్తుంది. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినవి. ఇంకోటి ఏంటి, ఇంకేముంది? ఇగో రెంట్ అకౌంట్ కి సంబంధించినవి. ఇదిగో శాలరీ కూడా ఇచ్చాం కదా, శాలరీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ రిపోర్ట్స్. ఇగో శాలరీ గ్రీన్ బల్బ్, గ్రీన్ లో ఎల్లోలో ఉంది చూసారా, ఇవి పార్క్ చేస్తాం. క్లియర్ కదా? ఇవి పార్క్. అర్థమైందా? ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు FBL3Nలోకి వచ్చి ఇవి పార్క్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? లేదంటే ఎక్కడ చూస్తామో FBV0లో ఉంటాయి డాక్యుమెంట్ లిస్ట్.
ఎగ్జిక్యూట్. ఇవి మనం పార్క్ చేస్తాం. సో ఈ పార్క్ డాక్యుమెంట్ని ఎలా డిలీట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి? సేమ్ టీ కోడ్. delete park document display, how to delete, how to post park document. సో పార్క్ డాక్యుమెంట్ ని మనం ఎఫ్బి v0లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఎఫ్బి v0లో పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు, పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్క్ డాక్యుమెంట్. నేను డబుల్ క్లిక్ చేశాను, డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను. పోస్ట్ ఎంత, ఇది 17 కదా, 17 పోస్ట్ అవ్వాలి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ 17 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది, ఇంకా 17 లేదు ఇక్కడ. చూసారా? సరే 18 కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. డబల్ క్లిక్ చేశాను, గో టు డాక్యుమెంట్, పోస్ట్. 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంటిన్యూ. చూసారా 18 లేదు. అర్థమైందా? సరే 19, ఇది రాంగ్ డాక్యుమెంట్, కరెక్ట్గా లేదు, దీన్ని నేను డెలీట్ చేస్తాను. గో టు డాక్యుమెంట్, డెలీట్ పార్క్ డాక్యుమెంట్. ఇక్కడ ఏముంది? డెలీట్ పార్క్ డాక్యుమెంట్. డెలీట్. ఎస్. 19 లేదు. 19 చూడండి, బ్యాక్కి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. 19 డెలీట్ చేశాను కదా, నేను బ్యాక్కి వెళ్తున్నాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లేదంటే బ్యాక్ టీ కోడ్కి వెళ్ళి కూడా రావచ్చు. ఎఫ్బివి0 కదా, ఎంటర్ డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూసారా, డెలీట్ అయిపోయింది, లేదండి. 20 పోస్ట్ చేస్తున్నాను, ఎఫ్బివి0కి వచ్చాను, డబల్ క్లిక్ చేశాను, గో టు డాక్యుమెంట్, పోస్ట్. బిజినెస్ ఏరియా ఇవ్వాలంట, RR11. డాక్యుమెంట్ 20 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిందా? అట్లా ఇంకొకటే ఉంది, దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. చూడండి, డిలీట్ చేయాలంటే డిలీట్, పోస్ట్ చేయాలంటే పోస్ట్. ఎట్లా చేయొచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ పోస్ట్, బిజినెస్ ఏరియా ఇవ్వాలి, RR11. RR11 ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ 21 వాజ్ పోస్టెడ్. అర్థమైందా? ఇక్కడ ఏముండవు, ఈ టీ కోడ్లో ఏముండవు, ఎఫ్బివి0లో ఏముండవు. చూసారా, ఏం లేవు. క్లియర్? అర్థమైందా? సో డాక్యుమెంట్ని ఎలా పార్క్ చేయాలి? పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, superior will approve the document. Park document will not reflected in financial statement. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు పార్క్ డాక్యుమెంట్ అనేది, జస్ట్ స్టోర్ అవుతుంది అంతే. సో మనం పార్క్ చేసాం, సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. ఎలా పోస్ట్ చేస్తారు? ఎగ్జాంపుల్ డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్, డిలీట్ పార్క్ డాక్యుమెంట్. ఎఫ్బివి0లోకి వెళ్ళి పార్క్ చేసిన డాక్యుమెంట్ చెక్ చేసి పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ ఎలా పార్క్ చేస్తామో F-65 ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా పోస్ట్ చేసాం, లేదంటే డైరెక్ట్గా కూడా పోస్ట్ చేయొచ్చు కదా, పార్క్ చేయొచ్చు. ఎలా చేస్తాం? FB50కి వెళ్ళాం, /cn FB50. ఇక్కడ పార్క్ అని చూసారా, ఇది. ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు. లేదంటే F-65 ఎంటర్, ఇక్కడ కూడా చేయొచ్చు. అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? FBV0 ఎంటర్, డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. క్లియరా? అర్థమైందా? పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో అర్థమైందా? ఎస్ సార్, నో? అర్థమైంది సార్. అది ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాడు, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి FBV0 ద్వారా పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు, లేదంటే డిలీట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్.
ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. పార్ట్ డాక్యుమెంట్ డిలీట్ చేయాలన్నా చేయొచ్చు, పోస్ట్ చేయాలన్నా చేయొచ్చు. పార్ట్ డాక్యుమెంట్ పోస్టింగ్ F-65లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ రేపు చెప్తాను. క్లియర్ కదా? క్లియరా? ఓకే సార్. ఓకే. అర్థం. ఈ డాక్యుమెంట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఇది మొత్తం చదవాలండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. బాయ్ సార్.